హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ ఫస్ట్ డే అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ చూద్దాం. అలాగే మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరెవరు వస్తున్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్ది వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే మీకు బిగ్ బాస్ రిలీ అప్డేట్స్ వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 27% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి 25% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి 19% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతను కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఈ 3 కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ అయితే అరాచకంగా వస్తున్నది. అలాగే ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 14% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 5th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 7.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో నైనిక ఉన్నది. నైనికాకి 5.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నబిల్, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 2 కంటెస్టెంట్స్ ఆదిత్య ఓం, నైనిక ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఈ 2 కంటెస్టెంట్స్లోనే ఈ వీక్ ఎలిమినేషన్ అంటూ ఉండబోతుంది. అలాగే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది కదా. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయ్యి ఎవరు సీక్రెట్ రూమ్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్లో మణికంఠ ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్కి వెళ్తేనే బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నాకైతే మణికంఠ వెళ్తేనే బెస్ట్ అనుకుంటున్నాను. మరి ఎవరు వెళ్తే బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 1 నుండి హరితేజ రావడం అయితే జరుగుతున్నది. అలాగే సీజన్ 3 నుండి రోహిణి రావడం అయితే జరుగుతున్నది. అలాగే సీజన్ 4 నుండి 3 కంటెస్టెంట్స్ని అయితే అప్రోచ్ అయ్యారు. అవినాష్, మెహబూబ్, అలాగే రవి ఈ 3 కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అయ్యారు. రవి అయితే రెమ్యునేషన్ ఒక వారానికి 8 లక్షలు అయితే అడిగాడు. దీని గురించి అయితే బిగ్ బాస్ అయితే కొద్దిగా డిస్కషన్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి అవినాష్ అయితే పక్కాగా వచ్చేస్తాడు సీజన్ 4 నుండి. అలాగే మెహబూబ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అలాగే బిగ్ బాస్ సీజన్ 7 నుండి టేస్టీ తేజ రావడం అయితే జరుగుతున్నది. అలాగే గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ రోజు అయితే వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నైని పావని, ఈమె కూడా సీజన్ 7 నుండి రావడం అయితే జరుగుతున్నది. అలాగే ఈ సీజన్ నుండి సోనియా ఎలిమినేట్ అయింది. అలాగే శేఖర్ భాష ఈ 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది కదా. ఈ 2 కంటెస్టెంట్స్ నుండి ఎవరో ఒకరు వస్తారు, లేదా ఈ 2 కంటెస్టెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మరి నా ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.